ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకునే రీతిగా ప్రభు పాద సముఖం నుండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచే చక్కటి ధన్యత మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తున్నగాక. బైబిల్ దగ్గరలోనయా తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుండి మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మీకు వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖములో నీ నామమును స్తుతించడానికి, నీ మాటలు ధ్యానించడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఉన్నతమైన నీ యొక్క మహాప్రేమను బట్టి, నీ సన్నిధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత బలపరిచి కార్యక్రమం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదివినప్పుడు చాలా విలువైన శ్రేష్టమైన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు చదివిన మాట ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట. శుద్ధి చేసుకోండి, కడుక్కోండి మిమ్మల్ని. ఇక్కడ మన జీవితంలో శుద్ధీకరణ అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచన చేస్తే 3 దశలుగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనము నీతిమంతులుగా చేయబడినప్పుడు శుద్ధీకరణ మొదటి దశ అనేది ఒకటి ఉంటుంది. అది సంక్షోభ దశ అనుభవం అంటారు. దాని గుండా వెళ్తాం. ఒక పాపి దేవుని తట్టు తిరిగి సిలువలో క్రీస్తు ముగించినటువంటి కార్యాన్ని కార్యములో నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినప్పుడు అది జరుగుతుంది. ఆ వ్యక్తి తక్షణమే కడగబడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అతని స్వనీతి అనేటువంటి ఆ మురికి గొడ్డల స్థానంలో రక్షణ వస్త్రాలు అనేవి వస్తాయి. పిల్లలు గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని దృష్టిలో అతడే లేక వారే ఎన్నటికీ కూడా పాపులుగా ఎంచబడరు. పరిశుద్ధులుగా, ప్రియులుగా, పూర్తిగా అంగీకరించబడిన వారుగా ఉంటారు. విశ్వాసి తాజాగా పడినటువంటి మనసు వల్లే, తెల్లని బొత్సు వల్లే శుద్ధుడవుతాడని చెప్పి 18వ వచనంలో ఉంది. ఇది స్థానీయ శుద్ధీకరణ. విశ్వాసి దేవుని ఎదుట నిలిచి ఉండడంపై ఇది ఆధారపడి ఉన్న విషయాన్ని గమనించాలి. నీతిమంతులుగా తీర్చబడినప్పటి నుండి ఆచరణీయటువంటి శుద్ధీకరణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. 2వ దశ. నీతిమంతులు తీర్చబడతాం. అక్కడ నుండి ప్రారంభమైంది ఏంటంటే ఆచరణీయమైనటువంటి శుద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక విశ్వాసిని దేవుడు నీతిమంతుడిగా తీర్చినప్పుడే ఆ వ్యక్తులను పరిశుద్ధుడిగా చేశాడు గనుక ఇప్పుడు అతడు, ఆమె లేక వారు పరిశుద్ధుడిగా నడుచుకోవాలని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగానే నడవాలి, గమనించాలి. అందుకనే ప్రకటన అంటే పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్మంటాడు. స్థానీయ శుద్ధీకరణ అనేది ఒక ఆధిక్యత అయితే, ఆచరణీయమైనది లేక వర్ధమాన శుద్ధీకరణ విశ్వాస యొక్క బాధ్యతగా ఉంది. ఇది దేవుని ఎదుట మన స్థితి ఏమై ఉన్నదో దాన్ని తెలుపుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆచరణ శుద్ధీకరణ ప్రక్రియలో మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, వాక్యం ఒక మాట చెప్తుంది. పట్టపగలున్నంత వరకు వేకువ వెలుగు తేజరినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరులని చెప్పి జ్ఞానైన సొలొమోను జ్ఞాపకం చేస్తాడు. పిల్లరా, దేవుని కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు నీతి సూర్యుడు ఆకాశ మధ్యము నుండి ప్రకాశించినప్పుడు
శుద్ధీకరణ యొక్క శిఖరానికి మనం చేరుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా మనందరి దృష్టిలో మనందరి హృదయాల్లో ఆ దినాన ఒక దినాన నేను యేసు వలె ఉంటాను అనేటువంటి ఆ ఆలోచన, ఈ సత్యాన్ని గురించి యోహాను రాసిన మాట ఉత్సాహభరితుడు రాశాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటామని మనం ఎరుగుదామన్నాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధతకు 2 పార్శ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని ఎదుట నిందారహితులుగా నడవడం, మరొకటి మనుషులతో స్వచ్ఛమైన ప్రేమను మన బాంధవ్యాలలో కొనసాగించడం. ఒకటి లేకుండా మరొకటి సంపూర్తి కానేరదని చెప్పి దీనికి వాక్యం చెప్తుంది. నా మాటలు కాదు సుమా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం 2వ భాగంలో మాట ఉంది. వర్ధమాన పరిశుద్ధత అంటే రెండిటిలో ఎదగడం. గమనించాలి. దేవుని ఎదుట నిందార్హంగా ఎదగాలి, స్వచ్ఛమైన ప్రేమతో మనుషులు ఎదుట ఎదగాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2 విషయాలు రాసి, 2 విషయాలు చాలా అందంగా మిళితం చేసి రాశాడు ఆయన గ్రంథకర్త. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయడి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అన్నాడు. అంటే పరిశుద్ధులుగా మారాలంటే వాక్యం చెప్తున్నట్లుగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకుంటామనంటే వాక్యము అనేటువంటి ఆ పాల ద్వారా శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యము ద్వారా కడగబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయం శుద్ధి చేయబడాలి. గమనించాలి ప్రియులారా, మనలో చాలామంది ఎంత యథార్థంగా ప్రయత్నించినా మన పరస్పర వ్యక్తిగత సంబంధాలు దారుణంగా తప్పిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనము ఆ సమయంలో విరక్తి చెందాల్సిన అవసరం లేదు, కోప్పడిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అయితే 2వ రాకడను గురించినటువంటి ఒక ప్రత్యేక వాగ్దానం ఉంది మనకి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో అందరితో వచ్చినప్పుడు, మన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచడానికి మీరు ఒక్కని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమను అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లినట్లు ప్రభు దయచేయనండి. అది మన వాక్యం. కనుక పిల్లలు ఒకవేళ ఇప్పటికీ కూడా ఇంకా శుద్ధి చేయబడకపోతే, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అవన్నీ ప్రతిదినము ఆ దినచర్యగా సాగిపోతున్నాయి. అయితే దేవుని ఎదుట అనింద్యులుగా అంటే నిందారహితులు కనబడాలంటే ముందు మన హృదయాన్ని శుద్ధి చేయాలి. బయటికి బాహ్య అలంకారం శుద్ధిగానే ఉంటుంది, బాహ్యంగా చాలా పరిశుద్ధి కనబడతాం, కానీ అంతరంగము దేవునికి కావాలి కనుక ఆయన దానినే పరిశుద్ధతగా ఉండాలి. అందుకే కడుక్కోండి, మిమ్మల్ని కడుక్కునడి, శుద్ధి చేసుకోండి అంటున్నాడు. మన జీవితాలన్నీ కూడా శుద్ధీకరణ చేయబడి దేవుని రాకడలో ఆయన ఎదుట నిలబడి పరిశుద్ధులుగా ఉండి అనింద్యులుగా ఆయన రాజ్యంలో చేరుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలవంచి కన్ను మూసుకుంటే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ మాటలు ధ్యానించే ధన్యత మాకు ఇచ్చారు. ఆయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మేము శుద్ధులుగా ఉండి పరిశుద్ధులుగా అనింద్యులుగా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని ఆయన ఎదుట నిలబడి ఆయనను పోలి ఉండడానికి మీ ఆధిక్యతమైన స్తోత్రాలు. వెతుబడి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో నూరంతలు ఫలింపచేయండి. మీరే మహిమ ఘనత సమస్త ప్రభావం పొందండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.